అమ్మయ్య, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఏంటి మమ్మీ ఈ రోజు మార్నింగ్ టిఫిన్ లంచ్ కూడా చేసేసావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇదే కాలం. పోయే కాలం. ఏంటి? సారీ మమ్మీ, వేసవి కాలం. ఇప్పుడు 2 నిమిషాల్లో కరెంట్ పోతుంది చూడు. 1 2 3. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు మమ్మీ? ఎన్ని వేసవి కాలాలు చూడలేదు. ఇప్పుడు కరెంట్ లేదని ఇంట్లో ఏ పనులు అవ్వలేదని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళి ఆ మూలను కూర్చొని ఇద్దరం విసనకరతో విసురుకుందాం పదా. మమ్మీ ఈ ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఎండాకాలంలో మన పని అంతే. అవును మమ్మీ, ఇప్పుడంటే ఏసీలు కూలర్లు ఉన్నాయి. నీ చిన్నప్పుడు కూడా ఇవి ఉండేవా? లేవు సువి. మరి ఎలా ఉండేవాళ్ళు మమ్మీ ఇంత వేడిలో? చెప్పను, చూపిస్తా పదా. ఇదే మా ఏసీ కూలర్. చిన్నప్పుడైతే ఈ మేడ పైన మంచం వేసుకొని నేను అమ్మమ్మ తాతయ్య అందరం ఇలానే పడుకునే వాళ్ళం. ఏసీ కన్నా ఏదో చాలా బాగుంది మమ్మీ. చూడు, ఈ చల్లగాలకి నిద్ర కూడా వచ్చేస్తుంది. మమ్మీ 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 ఏంటి మమ్మీ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? నేను నీతో మాట్లాడను. ఎందుకు? అబ్బా నేను ఏం చేశానో చెప్పు మమ్మీ, ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు? నన్ను వదిలేసి మీ అత్తింటికి వెళ్తున్నావు కదా, వెళ్ళు. మీ అత్త నిన్ను బాగా చూస్తుంది, వెళ్ళు. అత్త రమ్మంటే నేనేం చేయను మమ్మీ. పోనీ నువ్వు కూడా రా. మీ అత్తింటికా? సమస్య లేదు, అది నా ఇంటికి రావాలి కానీ నేను వెళ్ళను. మీ అత్త చేసిన దానికి నిన్ను కూడా పంపించకూడదు. కానీ మీ నాన్న నువ్వు వినరు కదా, ఏం చేస్తాం? అత్త ఏం చేసింది మమ్మీ? అవన్నీ నీకు అవసరం లేదు కానీ వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేసాయి అంతే. సరే మమ్మీ. మా తమ్ముని పిల్లలు హాలిడేస్కి ఇక్కడికి వస్తామని ఒకటే ఏడుపంట ప్రవళిక, ఏం చెప్పమంటావు? ఇందులో నేను అనడానికి ఏముంది? పిల్లలందరూ కలిసి ఉంటే ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. కానీ మీ తమ్ముడు భార్యను చూస్తున్న నాకు కోపం ఆగదు. సరే పాతవన్నీ మనసులో పెట్టుకోక ప్రవళిక, పిల్లల కోసం అన్న అవన్నీ మర్చిపో. అవన్నీ మర్చిపోయా కాబట్టి పిల్లలు చూడడానికి వెళ్ళా, లేదంటే ఎప్పుడో కడిగేసేదాన్ని ఆవిడ చేసిన పనికి. మీ తమ్ముడిని ఒక్కడే వచ్చి పిల్లల్ని వదిలి వెళ్ళమని చెప్పండి. ఆవిడ గారు వస్తే నేను కంట్రోల్ తప్పుతా, ఆ తర్వాత మీ ఇష్టం. సరే నేను వాడికి చెప్తాను. ఏం బామ్మ, బాగున్నారా? కూర్చోండి. బాగుండ కాబట్టి ఇక్కడికి వచ్చాను, లేకుంటే మీరు నన్ను జున్నీకి వచ్చేవాళ్ళు. ముసలావిడికి ఇంకా పైత్యం తగ్గలేదు. ఏం తీసుకుంటారు బామ్మ? ఏమిస్తావేంటి? మీరు ఏది అడిగితే అది బామ్మ. అయితే 1 కేజీ బంగారం తీసుకురా. ఇంత వయసు వచ్చినా కూడా చిలాక్తనం మాత్రం పోలేదు బామ్మగారికి. మరి లేకపోతే ఇంటికి వచ్చిన మనిషికి అడగకుండానే మంచి నీళ్ళు ఇవ్వకుండా అదేదో అడుగుతుండా, వెళ్ళి 1 గ్లాస్ నీళ్ళు తీసుకురా. ఏడేడే కాపీ కూడా. అలాగే ఒక బీపీ మాత్రం కూడా తెస్తాను, వేసుకోండి, లేకపోతే పోతారు. అదే టాబ్లెట్ వేసుకోకుండా వెళ్ళిపోతారేమో అని గుర్తు చేస్తున్నా. ఏమే ఎంతసేపు ఈడ ఇంట్లో కూర్చొని పెట్టెలో నొక్కుండేదేనా, లేదా మనవనిగా నేదిందా? ఇప్పుడు అలాంటి ప్లానింగ్ ఏం లేదు బామ్మ. ప్లానింగ్ నేనేమన్నా బిల్లింగులు కట్టమంటుండానా? పిల్లోని గాని ఇంటి వారసు చేయమంటుండా. మాకు అబ్బాయి అమ్మాయి అనే తేడా లేదు బామ్మ, ఎవరైనా ఒకటే. ఇప్పుడు మా సువియే మా ప్రపంచం. మీరు ఎక్కువ ఆలోచించకండి, ట్రైన్ కి టైం అయినట్టుంది, ఇంకా బయలుదేరండి. చిన్న పెద్ద లేకుండా ఏటో మాట అర్థం చేస్తూ వెళ్తాంలే అమ్మ, ఇక్కడనే ఉండిపోవడానికి రాలేదు. ఎవరో కొత్తగా రెంట్కి వచ్చినట్టున్నారే. నమస్తే అండి, మేము మీ పక్కింట్లో ఉంటాం. ఈ రోజే వచ్చినట్లున్నారు. సామాన్లన్నీ వచ్చేసినట్టేనా? వచ్చేసేయండి, ఇంకొకటి సర్దుకోవాలి. ఇదిగో స్వీట్స్ తీసుకోండి. సర్దుకుని హడావిలో ఏం వండుకున్నారేమో, నేను వండి పంపిస్తాలేండి. అయ్యో మీకు ఎందుకండి శ్రమ, మా ఆయన బయట నుంచి తెచ్చేస్తారు. ఇందులో శ్రమ ఏముందండి, మేము వండుకునే దాంట్లో కొంచెం ఎక్స్ట్రా వేసి అయిపోతుంది. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? అలాగే అండి. ఏవండి, పక్క ఫ్లాట్ కి ఎవరు కొత్తగా వచ్చినట్టున్నారు? ఎవరు వస్తాయి ఏంటి, ఈ కమ్యూనిటీలో ఎవరు కూడా వారిది. ఒకరు చూసుకోరు, మాట్లాడుకోరు, ఎవరి పని వాళ్ళది. అవునులేండి, మన పాత నైబర్స్ అయితే కనీసం పట్టుమని 4 సార్లు కూడా మాట్లాడుకోలేదు. వీళ్ళైనా మనతో కలిసి ఉండి బాగా మాట్లాడితే బాగుండు. ఎలా ఉంది ప్రవళిక ఇల్లు? బానే ఉందండి. అంటే అంతా నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే, కానీ పక్కింటి ఆవిడ వాళ్ళు బ్రాహ్మణ్స్ అంట. నాన్ వెజ్ ఏమైనా వండుకుంటే తలుపులు వేసుకుని వండుకోమని సలహా ఇస్తుంది. అదేదే ఇవిడ సొంతిల్లు అన్నట్టు. ఎదురంటే ఆవిడేమో మొహం మీదే డోరేసింది. ఏంటో ఇక్కడ అందరూ విడ్డూరంగా ఉన్నారండి. కొత్తలో అలానే ఉంటుంది ప్రవళిక, ఒక్కసారి అలవాడైతే మీ ఆడలంతా కలిసిపోయి మా మగాళ్ళ ప్రాణాలు తీస్తారు. అమ్మా, నేను అపార్ట్మెంట్ వాచ్మెన్ని. నా పేరు వెంకయ్య. మీకు ఏమవసరం నన్ను అడగండి. అలాగే అన్న, ఇక్కడ వాటర్ అంతా మంచిగా వస్తుందా? అందరు లేకపోతే నేను మోటార్ వేసేస్తానమ్మా, ఏం ఇబ్బంది ఉండదు. మంచినీళ్ళ కోసం మాత్రం అందరు క్యాన్లు వేయించుకుంటారు. మీకు కావాలంటే చెప్పండి, చెప్పేస్తాను. అలాగే మీకు పాలు, పూలు, కూరగాయలు ఏ కావాలో చెప్పండి, తెచ్చి పెడతాను. అలాగే అన్న, చాలా థ్యాంక్స్. మంచిదమ్మా. మమ్మీ ఆకలి వేస్తుంది. అన్ని టేబుల్ మీద రెడీ ఉన్నాయి, వెళ్ళి తిను. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను సీరియల్ చూస్తున్నా. ఎవరబ్బా? అయ్యో అబ్బా, కరెక్ట్ టైంకి యాడ్ వేస్తారు. ఏంటండి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ ఎక్కడ? ఇంతసేపు ఏం చేస్తున్నావు ప్రవళిక? సువికి అన్నం పెడుతున్నా అండి. నేను ఇంటికి వస్తున్నాను, ఇంట్లోకి కావాల్సిన ఏమన్నా తీసుకురావాలా వద్దా? వద్దు వద్దు. వద్దా? సరే. దానికి చెప్పొద్దు, వద్దు వద్దు. ఏవండి, రేపటికి వండడానికి కూరగాయలు ఏం లేవు. అదేంటి ఇందాక వస్తూ కాల్ చేస్తే ఏం వద్దన్నావు? అమ్మో, నేను చెప్పాను, మీరే మర్చిపోయి ఉంటారు. వెళ్ళి తీసుకురాపోండి. నువ్వెప్పుడు ఆయన ఎందుకులే మెంటల్ అంతా, వెళ్ళొద్దాం.
ఆ ఎర్రర్ నేను ఫిక్స్ చేశాను, ఇప్పుడు వర్క్ అవుతుంది. హే ప్రవళిక, తినడానికి బయటికి వెళ్దామా? హే ప్రవళిక, నీకేమైనా తేవాలా? ఫోన్ మాట్లాడుతున్నా కదా. రారా సోయి, ఇప్పుడు దీన్ని పని పడదాం. సూపర్ కదా. ఈ టాస్క్ మనం రేపు కంప్లీట్ చేద్దామా? లేదు, వీ నీడ్ టు కంప్లీట్ ఇట్ టుడే. మీకు ఏమైనా పని ఉందా? ఉన్నా ఒక 2 hours వెయిట్ చేయండి, అయిపోతుంది. ఓకే. ఈయనేంటి ఇంకా రాలేదు? ఏంటి ఈ మధ్య ఇంటికి లేట్ గా వస్తున్నారు? ఏంటి సంగతి మాస్టారు? బయట పనులన్నీ చూసుకొచ్చేసరికి లేట్ అవుతుంది ప్రవళిక. అంతేనా, లేదంటే ఏమైనా కొత్త అలవాట్లు స్టార్ట్ అయ్యాయా? నాకు వచ్చే సంపాదనకి ఇంకా కొత్త అలవాట్లు కూడా. ఆకలిసి అన్నం పెట్టు. నాకు డౌటే. చెమట వాసన వస్తుంది. అయితే బాగానే కష్టపడుతున్నారు. మా ఆయన బంగారమే. అవును, మీ కాలేజ్ డేస్ లో ఏదో లవ్ స్టోరీ ఉన్నట్టుందిగా? ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది ప్రవళిక నీకు? ఊరికనే ఏమైనా పాత జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయో లేదో అని. నాకేం గుర్తుకులేవు, నువ్వు గుర్తు చేస్తే గుర్తొస్తాయి. పొర్రుపాటున కళ్ళకు కూడా గుర్తుకు రాకూడదు. ఒకవేళ వస్తే నేను మీకు కొన్ని గుర్తు చేయాల్సి వస్తుందని రిమైండ్ చేస్తున్నా. నాకున్న టెన్షన్స్ కి పాతవి గుర్తు చేసుకొని ఇంకా టెన్షన్ పెంచుకోవాలని లేదు, కానీ నువ్వు రిలాక్స్ గా ఉండు, నన్ను రిలాక్స్ గా ఉంచు చాలు. నానమ్మ, వర్షం పడేలా ఉంది, బట్టలు తీసుకొని వస్తా. వర్షం పడితే ఎందుకమ్మా? మళ్ళా కొత్త బట్టలు తీసుకోవడం మర్చిపోతాయి కదా. కొత్తవి కాదే, పైన ఆరేసిన బట్టలు తీసుకొస్తా అంటున్నా. అయ్యో, చాలా చలిగా ఉంది, కొంచెం ఆ ఫ్యాన్ కట్టేనానమ్మా. పాడుతో గట్టనా గుడ్డతోనమ్మా? ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమంటున్నానే, నాన్ సింగ్ నానమ్మా. ఒలికే ఆ బండిలో వచ్చిందమ్మా. ఎవరికైనా ఫస్ట్ వచ్చింది నా మనవరాలు, నువ్వు కూడా ఆ బండి ఎక్కి రాదు. అయ్యో, అది బండి కాదు నానమ్మా, చదువులో నీ మనవరాలు అందరికన్నా ఫస్ట్ వచ్చింది. నానమ్మ, నేను పోతున్నా, ఇంకా నాకు టైం లేదు. ఇంత చిన్న వయసులో పోతుండవా? ఏమి రోగం వచ్చిందమ్మా నీకు? నాకెందుకు చెప్పలేదు? అయ్యో రామా, రాముకు గుడక తెలుసా? నాకెందుకు చెప్పలేదు వాడు? నేను అనేది బయటికి పోతున్నాను, పైకి కాదు. నానమ్మ, తాగుతావా? ఆడవాళ్ళు ఎక్కడన్నా తాగుతారమ్మా. నేను అడిగేది టీ కాఫీ కోసం నానమ్మ. నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు? ముసలి వాళ్ళ లెక్కనే ఉండాడు. ఏహే, మంచిగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. మంచిగా తెల్లగానే ఉండాడమ్మా. మమ్మీ, నాకు సూప్ కావాలి. ఇంట్లో లేసు, రేపు డాడీని తీసుకురమ్మంటాలే. ఇద్దమ్మా సోపు నా దగ్గర ఉంది. ఇది రాయి తెల్లగా అవుతావు. అది అడిగే తాగే సూప్ నానమ్మ, రాసుకునేది కాదు. సరే, అరకుకు 2 టికెట్స్ బుక్ చేయండి. దేనికమ్మా టిక్కట్లు? అరకుకు వెళ్తున్నాం నానమ్మ, అందుకే ట్రైన్ టికెట్స్ బుక్ చేసా. అరకు కోసం ఎందుకమ్మా? ట్రైన్లో వెళ్ళడం మీ వదినింటి ముందరనే ఉంది కదా. ఈ కత్తి ఒకటి ఎంత కట్ చేసినా కూరగాయలే తగ్గట్లేదు. నానమ్మ, ఆ కత్తి ఇలా పట్టుకురా. ఇద్దమ్మా నరికే. మమ్మీ, షాప్ కి పోయి ఏమైనా తీసుకురావాలా? ఏం అక్కర్లేదు. మమ్మీ, బయట వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు, నీకు ఇష్టం కదా, వెళ్ళి తీసుకురానా? నాకేమొద్దు. మమ్మీ, మేడ మీద ఏమైనా బట్టలు ఉన్నాయా, వెళ్ళి తీసుకురావాలా? ఏంటే పొద్దు నుంచి అది చేయనా ఇది చేయనా అది తీసుకురానా అంటున్నావు? ఏంటి నీ ప్లాన్? అదేం లేదు మమ్మీ. చెప్పకపోతే ఈరోజు టీవీ కట్టు. ఏం లేదు మమ్మీ, బయట వర్షం పడుతుంది కదా, నువ్వేమైనా పని చెప్తే నేను వర్షంలో వెళ్ళి తడుస్తే రేపు జ్వరం వచ్చిందని స్కూల్ డుమ్మా కొట్టొచ్చని. అమ్మ నా కూతురా, ఎన్ని తెలివితేటలే నీకు. చెప్పా కదా మమ్మీ, నావన్నీ నీ పోలికలే అని. ఆగు, నీ సంగతి చెప్తా. జంప్. ఏసువి, ఈ వర్షంలో స్కూల్కి అవసరమా? రెయిన్ కోట్ ఉందిగా మమ్మీ, ఏం కాదు. బయట మొత్తం ఓషన్ పార్క్ లా తయారైంది, ఈ టైంలో ఎందుకే సాహసాలు? ఒక్కరోజు స్కూల్ కి పోకపోతే కొంపలే మునిపోవులే. లేదు మమ్మీ, ఈ రోజు ఆ టెస్ట్ లో ఎలా అయినా సరే స్వప్నాన్ని బీచ్ చేయాలి, లేదంటే దాని ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఏంటో నువ్వు మీ నాన్న ఎప్పుడు నా మాట విన్నారని. సర్లే, జాగ్రత్తగా వెళ్ళిరా.